ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 21వ తారీఖు 12వ నెల 2020 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18 నుంచి 24 వచనాల వరకు చూసినట్లయితే, యేసు క్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియయు యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకునిచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కరును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువలను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిన. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ప్రియులారా, మరి ఈరోజు మరియ తల్లికి యోసేపు గారికి నిశ్చితార్థము జరిగింది. వారిద్దరూ ఏకము కాకమునుపు మరియ తల్లి దూత ద్వారా మరియ తల్లికి వివరించబడి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినటువంటి ఆమెలోని వచ్చినటువంటి మార్పులను యోసేపు గారు చూచి ఆమెను ఆనాటి చట్ట ప్రకారం పెద్దల ఎదుట నిలవబెట్టి ఆమెకు శిక్ష పడే విధంగా చేయవచ్చు. కానీ యోసేపు నీతిమంతుడై ఉండటం మూలముగా మరియ తల్లి నిందను తనపై వేసుకొని రహస్యముగా విడనాడుట. ఆ రోజు నిశ్చితార్థము జరిగిన తరువాత నాకు వద్దు అని యోసేపు గారు చెబితే దానికి వివరం, ఎందుకు వద్దు అని అంటున్నావు అని వివరం అడుగుతారు ప్రియులారా. అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. దాని గురించి రహస్యముగా, అంటే ఆయన ఎటైనా వెళ్ళిపోవటానికి కానీ, ఎవరికీ తెలియకుండా వేరొక చోటకు వెళ్ళిపోవటానికి కానీ ఆయన నిర్ణయించుకుని ఉండవచ్చు. రహస్యముగా మనం విడిచిపెట్టడం అంటే యోసేపు గారు అందరి దృష్టిలో చెడ్డవాడుగా పరిగణించబడతాడు ప్రియులారా. అటువంటి నిందను తను భరించటానికి సిద్ధపడినటువంటి వ్యక్తి యోసేపు గారు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువు దూత అతని ఆలోచన విధానానికి, అతని గుణగణములు తెలిసినటువంటి ప్రభువు దూత వచ్చి యోసేపు గారికి మరియ తల్లి పరిశుద్ధాత్మను గర్భం ధరించినది, యేసు ప్రభు వారు దేవుడే ఆమె గర్భంలో జన్మించబోతున్నాడని చెప్పి ప్రవక్తల ప్రవచనాల ప్రకారం అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టాలని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రవక్తల యొక్క ప్రవచనము యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తున్నాము. మనం మొదటి పట్టణంలో అహాజు రాజుకు యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. దీనిని మనము ఏ సందర్భంలో యెషయా ప్రవక్త అహాజు రాజుకు దానిని తెలిపాడు అనే దానిని మనం చూసినట్లయితే, అహాజు రాజు యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి 14 వచనాల వరకు మనం చూసినట్లయితే, యెహోవా ఇంకను అహాజునకు ఎలా సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. అది పాతాళమంతైన లోతైనను సరే,
ఓర్ధలోకమంత ఎత్తైనను సరే అహాజును నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఎలాగో చెప్పాను. దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుడు కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు. మరి ప్రియులరా, ఈ విధముగా యెషయా ప్రవక్త అహాజునుకు ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు. ప్రియులరా, మరి ఏ సందర్భంలో దీనిని చెప్పాడు అనేది మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, సిరియా రాజైన రెజీనును ఇజ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడు పెకాహును యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న అహాజును పట్టణమును ముట్టడి వేసిరి కానీ అతన్ని జయింపలేకపోయిరి. ప్రియులరా, ఇక్కడ యోధా రాజ్యానికి అహాజు రాజు, అలాగే ఇజ్రాయేలు రాజ్యానికి పెకాహు, సిరియా రాజ్యానికి రెజీను, వీరు రాజులుగా ఉన్నారు. మరి అయితే ఇజ్రాయేలు రాజును, సిరియా రాజును, యోధా రాజైన అహాజు మీదకి వచ్చినప్పుడు వారు జయించలేకపోయి వెళుతూ మరి యాలతు అనే పట్టణాన్ని పట్టుకుని దానిలో ఉన్నటువంటి యోధా వారిని వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, వెళ్ళగొట్టినప్పుడు ఈ అహాజు రాజు భయపడుతున్నాడు. అహాజు రాజు ఎటువంటి దుర్మార్గుడు అంటే దేవుణ్ణి తిరస్కరించినటువంటి వాడు, దేవుని యొక్క నియమ నిబంధనలను పాటించినటువంటి వాడు. అందుమూలముగా మనము దానిని వివరంగా చూడాలి అంటే ఎటువంటి వాడని చూడాలంటే 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 1వ వచనం నుండి చూసినట్లయితే, అహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరములు గలవాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. అతడు ఇజ్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపం వేసి ఇజ్రాయేలుల ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలముల్లోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. ప్రియులారా, ముందుగా సిరియా రాజు, ఇజ్రాయేలు రాజు, ఇద్దరు రాజులు కూడా అహాజు మీదకు వచ్చారు. కానీ ఇతనిని జయించలేకపోయారు. కానీ ఇతని యొక్క తప్పుడు ప్రవర్తన వలన, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసినందువలన, మరి అన్య దేవతలకు మ్రొక్కినందున దేవుడు యెషయా ప్రవక్త చేత కౌరు పంపి నీ ప్రవర్తన మార్చుకో, అలాగే నువ్వు సిరియా రాజుకును ఇజ్రాయేలు రాజుకును నువ్వు భయపడుతున్నావు. మరి వారు నిన్ను జయించలేకుండా వెళ్ళారు, కానీ వారి చేతికి మరలా నిన్ను అప్పగిస్తాను, వారు మరలా వస్తారు. ఎందుకంటే నీ ప్రవర్తన బాగోలేదు. అందును బట్టి నీవు కావాలంటే నేను ఎవరి నుండైనా రక్షించగలిగినటువంటి సమర్థుడు, నీ యొక్క ప్రవర్తన మార్చుకొని నా మీద ఆధారపడటం నేర్చుకో. అది నీకు నమ్మకం లేకపోతే ఏదైనా సూచన అడుగు, దాని ప్రకారం నేను చేస్తాను అని చెప్పినప్పుడు అహాజు రాజు దేవుని యొక్క ప్రవక్త యొక్క మాట యందు నమ్మకం ఉన్నవాడైతే
నాకు ఫలానా సూచన జరిగించు, నేను వారిని గెలుస్తానని లేదా వారిని జయిస్తానని ఫలానా సూచన చెయ్యి అని అద్భుత క్రియ ఏదో ఒకటి చెయ్యి అని అడగవచ్చు. కానీ అక్కడ చెప్పింది ఏమిటంటే, నేను దేవుని శోధింపను అని చెప్పాడు. శోధింపను అని అన్నవాడు దేవుని యందు నమ్మకం ఉన్నవాడైతే మరి అతను దేవుడు నేను రక్షిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉండగానే దేవుణ్ణి కాదని దేవుని యొక్క మందిరములోని ఉపకరణాలని అష్షూరు రాజుకి ఇచ్చి, ఈ ఇజ్రాయేలు రాజు సిరియా రాజు వారి చేతిలో నుండి నన్ను తప్పించమని ఈ ఆహాజు రాజు కోరతాడు. అది మీకు 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 17వ వచనము. రాజైన అహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానం పంపెను. మరి వర్తమానం పంపటమే కాదు, 21వ వచనము. అహాజు భాగము ఏర్పరిచి యెహోవా మందిరముల నుండి ఒక భాగమును, నగరంలో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసుకొని అష్షూరు రాజులకు ఇచ్చెను. ప్రియులరా, కానీ అతనికి సహాయం చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అతిక్రమముగా జరిగించెను. అట్లు చేసిన వాడు అహాజు రాజే. ఎట్లనగా, సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి కనుక వాటి సహాయం నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించేదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించను. అయితే అవి అతనికి ఇజ్రాయేలు వారికి నష్టమునకి హేతువులయ్యను. అహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము నందంతటా బలిపీఠములను కట్టించెను. యోధా దేశంలోని పట్టణములన్నింటిలో అతడు అన్యుల దేవతలకు ధూపం వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాను. ప్రియులారా, అహాజు రాజు మరి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెబుతూ ఉన్నాడు, నేను నీకు ఉన్నాను, కావాలంటే ఏదైనా అద్భుతాన్ని చేస్తాను, నువ్వు కోరుకో, ఏ అద్భుతం కావాలో కోరుకో అని చెప్పినా నేను దేవుణ్ణి శోధించనని చెబుతూనే ఏం చేస్తున్నాడంటే అష్షూరు రాజుకు ఈ రాజులను ఓడించడానికి నాకు సహాయం చేయమని దేవాలయం నుండి కానుకలు, రాజనగర్ నుండి కానుకలు పంపుతూ ఉన్నాడు. దేవుడేమో నన్ను నమ్ముకో, నా మాట విను, ఇతర దేవతలను ఆశ్రయించవద్దు అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెబుతుంటే, నేను నిన్ను రక్షిస్తాను, కావాలంటే నువ్వు ఏదన్నా సూచన అడుగు అని చెబుతూ ఉంటే దేవుణ్ణి నమ్మకుండా మనుషులను, ఇతర దేవుళ్ళను నమ్ముతూ ఉన్నాడు. అప్పుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి వాక్యాన్ని యేసు ప్రభు వారి పుట్టుక ద్వారా ఇక్కడ నెరవేర్చబోతున్నాడు. అదే యేసేపు గారికి దూత వివరిస్తూ ఉంది. ప్రియులారా,
ఇక్కడ అహాజు రాజును యేసేబును ఇద్దరిని మనం తీసుకున్నట్లయితే అహాజు రాజుకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను శత్రువుల బారి నుండి నేను కాపాడుతాను అని అభయం ఇస్తూ ఉన్నాడు. నేను తోడుగా ఉంటానని చెబుతూ ఉన్నాడు. కానీ అహాజు రాజు దేవుని యొక్క మాటను నమ్మటం లేదు ప్రియులారా. ఇక్కడ యేసేబు గారికి మరి దేవుడు చెబుతున్నాడు, ఆ గర్భము నా వలన వచ్చింది, దేవుని వలన కలిగింది. అక్కడ కూడా అహాజు రాజుకు యెషయా ప్రవక్త ద్వారా కౌరు పంపాడు దేవుడు. ఇక్కడ కూడా దేవదూత ద్వారా కలలో మరలా ప్రత్యక్షంగా కూడా కాదు, స్వప్నంలో కనిపించి నీవు మరియను చేర్చుకున్నటకు సందేహపడవద్దు అని చెప్పినటువంటి దూత యొక్క మాటను నమ్మాడు. నమ్మి మరియను చేర్చుకున్నాడు. అహాజు రాజేమో దేవుని యొక్క మాటను నమ్మటం లేదు, మనుషులు నమ్ముతున్నాడు, ఇతర దేవతలు నమ్ముతున్నాడు. యేసేబు గారేమో దేవుని యొక్క మాటను నమ్ముతూ ఉన్నాడు. ఇద్దరిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూడాలి ప్రియులారా. మరి యేసు ప్రభు వారు జన్మించినప్పుడు యేసేబు గారి గురించి మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు దేవుని కుమారుడని దేవుని దూత ప్రకటించింది. మరి దేవుని దూత ప్రకటించినప్పుడు దేవుని కుమారుడు అంటే ఏ రీతిగా ఉంటాడు అని గొప్ప గొప్ప ఊహలు మనము ఊహించుకుంటాము. మన గ్రామానికి ఒక అధికారి, కలెక్టర్ గారు వస్తున్నారు అని ఎవరో చెప్పారు కబురు. మనం ఏమేమి ఊహించుకుంటాం, మనకున్న బాధలన్నీ తీర్చేస్తాడు, మనకి గొప్ప వరాలు ఇస్తాడు, రోడ్లు పోయిస్తాడు మన గ్రామానికి, లేదా మన వ్యక్తిగత అవసరాలు ఏమైనా ఉంటే ఆయనకి చెప్తే ఇళ్ళు కానీ ఏమన్నా అవసరాలు కానీ చెప్తే ఆయన ఇస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఉంటాము. మరి దేవుని కుమారుడే మరి తల్లి గర్భంలో పుట్టబోతున్నాడు, నువ్వు తండ్రిగా ఉండబోతున్నావు అని దేవుడు చెప్పినప్పుడు యేసేబు గారి యొక్క ఉద్దేశం కూడా అటువంటిదై ఉండవచ్చు. కానీ యేసు ప్రభు వారు రావటంతో నేను గొప్పవాడిని అయిపోతానని ఆయన భావించలేదు ప్రియులారా. ప్రభు ఏది చెప్తే దానిని నమ్మాడు. దూత ద్వారా చెప్పినటువంటి మాటను విన్నాడు. యేసు ప్రభు వారికి స్థలము దొరకకుండా సత్రంలో పండుకోబెట్టవలసినటువంటి స్థితి వచ్చినప్పుడు దేవుని కుమారుడని చెప్పాడే కలలో కనిపించి, దేవుని కుమారుడైతే దిగ్గులేని వాడిగా ఎందుకు పుట్టాడు అని యేసేబు గారు భావించలేదు. దేవుని కుమారుడని చెప్పాడే, మరి దేవుని కుమారుడికి హేరోదు రాజు చంపేస్తుంటే పారిపోమ్మని చెబుతున్నాడు. పారిపోవటం ఏంటి? దేవుని కుమారుడు అయ్యుండి మరి పారిపోవటం దేనికి హేరోదు రాజుని దేవుడు చంపేయచ్చు కదా అని యేసేబు గారు సందేహించలేదు. మరలా ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తు నుండి మరలా రమ్మన్నాడు. మరలా దూత ద్వారా తెలుపబడి మరలా వచ్చాడు. ఏనాడు కూడా మరి యేసేబు గారు యేసు ప్రభు వారికి 17 సంవత్సరాల వయసు వచ్చేటప్పటి వరకు ఆయన జీవించి ఉన్నాడని చరిత్ర చెబుతుంది. బైబిల్ గ్రంథంలో అంటే రాయబడలేదు కానీ చరిత్ర చెబుతుంది ప్రియులారా. మరి 17 సంవత్సరాల ప్రాయంలో కూడా తను ఆస్తులేమీ పెంపొందించుకోలేకపోయాడు. యేసు ప్రభు వారికి తండ్రిగా ఉండటం వలన దేవుని కుమారుడు అన్నాడు.
మరి ఏంటి ఈ హీన స్థితి అంటే వడ్రంగి పని చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని ఆయన ఎప్పుడు కూడా చింతించలేదు, అలాగే చేదరించుకోలేదు. ప్రియులారా, దేవుని కుమారుడు అన్నప్పుడు తనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఊహలు ఆయనలో ఊహించుకోలేదేమో, కానీ దేవుడు ఏది చెబితే దానిని మాత్రము చేశాడు. ప్రియులారా, మరియను చేర్చుకో, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నానన్నాడు, చేర్చుకున్నాడు. తల్లిని బిడ్డను తీసుకుని ఐగుప్తుకు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. ఐగుప్తు నుండి మరలా రమ్మన్నాడు, వచ్చాడు. అలా దేవుడు చెప్పినటువంటి ప్రతి పనిని చేశాడు కనుకనే, దేవుడు చెప్పిన దానిని నమ్మాడు కనుకనే ఆయన యేసేపు కుమారుడు అని అనిపించుకున్నాడు. ప్రియులారా, మనం ఒకసారి దీన్ని బట్టి మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త యోహాను శుభవార్త 15వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడుతుంది, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ప్రియులారా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటిని చేసినప్పుడు ఆయన స్నేహితులై ఉంటారని దేవుడు చెబుతున్నాడు. యేసేపు దేవుడు ఆజ్ఞాపించిన పనులన్నీ చేశాడు, దేవుని స్నేహితుడైనట్లుగా మనం చూస్తున్నాం. తన పేదరికంలో ఉండి ఉన్నత స్థితి కలిగినటువంటి ఉన్నతుడైనటువంటి దేవుడు మరి ఆ దేవునికి తండ్రిగా ఉన్నటువంటి తను కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు. ఒక గ్రామంలో బ్రతికేటటువంటి వాడు ఇంకో గ్రామం వెళ్ళి బ్రతకాలంటే ఈ రోజుల్లో మనమే ఉన్నామండి. మన ఇంటి దగ్గర నుంచి, మన గ్రామం నుంచి వేరే ఊరు వెళ్ళి అక్కడ నివసించాలి అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. కానీ అటువంటి కష్టాన్ని దేవుడు చెప్పాడని ఆయన అనుకోవచ్చు. దేవుని కుమారుడే కదా, నువ్వు దేవుని కుమారుడు అయినప్పుడు ఈ కష్టాలు నాకు ఎందుకయ్యా, అక్కడ పారిపోవటం అంటే ఇక్కడ పారిపోవటం ఏంటి అని ఆయన అనవచ్చు. కానీ దేవుడు ఆజ్ఞాపించినట్లు జరిగించటం మూలంగా యేసేపు స్నేహితుడైనాడు. అహాజు రాజుకు కూడా దేవుడు మాట ఇచ్చాడు. దేవుని యొక్క మాటను అహాజు నమ్మక మనుష్యులను ఆశ్రయించాడు, ఇతర దేవతలను నమ్మాడు, కానీ దేవుని యొక్క మాటను నమ్మలేదు. ప్రియులారా, దీన్ని బట్టి మరి దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటను తూచా తప్పకుండా జరిగించినటువంటి యేసేపును పోలిన వారమై మనం ఉండాలి. దేవుడు తనకు ఆజ్ఞాపించిన మాటలను నమ్మక ఇతర రాజులను, ఇతర దేవతలను ఆశ్రయించిన అహాజు నాశనమును కొని తెచ్చుకున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూసాం. ప్రియులారా, కానీ దేవుని యొక్క మాటలను ఆజ్ఞాపించిన వాడు జీవమునకు పాత్రుడని, మనకి
దీవెన కలుగుతుందని దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 11 నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. మరి దేవుడు యోధా రాజ్యాన్ని అహాజురాజుకి ఇచ్చాడు. కానీ దేవుడు అతనికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను పాటించకుండా ఇతర దేవతలను ఆశ్రయించినందువలన శాపాన్ని పొందాడు. మరి దేవుడు యోసేపుకు ఆజ్ఞాపించినటువంటి వాటినన్నిటినీ నెరవేర్చినటువంటి యోసేపు గారు దీవెన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన యోసేపు కుమారుడు కాడా అని దేవునికి తండ్రిగా ఆయన పిలిపించుకునేటువంటి స్థాయికి ఎదిగాడు. ప్రియులారా, ఉన్నత స్థాయి కలిగినటువంటి అహాజురాజు పతనమయ్యాడు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించగా హీన స్థితి కలిగినటువంటి యోసేపు గారు ఉన్నత స్థితిని పొందుకోగలిగాడు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటం మూలంగా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. అహాజురాజు వలె దేవుని యొక్క మాటను నమ్మకుండా నీవు మనుషులను ఆశ్రయిస్తావా? ఇతర దేవతలను ఆశ్రయిస్తావా? యోసేపు వలె దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను పాటించి ఉన్నత స్థితికి దీవెనలను నీవు పొందుకుంటావా? అందుకనే రోమపత్రిక 1 నుంచి 7 వరకు మనం చూసినట్లయితే, రోమపత్రిక 1 ఈరోజు 2వ పట్టణము. యేసు క్రీస్తు దాసుడును అపోస్తులుగా నుండి పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. క్రింది వచనాల్లో మనం చూసినట్లయితే 7వ వచనము, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు గారి వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ప్రియులరా, ఇక్కడ మనము ఈ 1వ వచనం కాడ నుంచి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే, దేవుడు పరిశుద్ధ లేఖనాల ముందు చెప్పినట్లుగా, ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసినట్లుగా దేవుడు ఈ భూమి మీదకు అవతరించి మనందరినీ రక్షించటానికి ఆయన వచ్చినటువంటి విషయాన్ని మనం గమనించి, మనము కూడా యేసుక్రీస్తు వారిగా ఉండటానికి ఆయన పిలువబడి ఉన్నాం కనుక ఆయన వారిగా ఉండాలని పౌలు గారు చెప్తున్నాడు. దేవుడు తనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నింటినీ పాటించి దేవుని స్నేహితుడైనాడు యోసేపు గారు. ఆయన వారిగా ఉన్నాడు. అహాజురాజు చెడిపోయాడు. ప్రియులారా, శాపాన్ని పొందుకున్నాడు, నాశనం పొందాడు. ఉన్నత స్థితి హీన స్థితికి దిగజారిపోయాడు. హీన స్థితిలో నుండి ఉన్నత స్థితికి ఎదిగాడు యోసేపు.
అందును బట్టి యేసు వలె జీవించడానికి మనము ప్రయత్నిద్దాం, ఆ విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు.